ఇంకా నిరుద్యోగులు ఉన్నారు మా ఊళ్ళో. నిరుద్యోగులకి ఇప్పుడు యాదగిరిగుట్ట ఫేమస్ అవుతుంది కాబట్టి అక్కడ కావాల్సిన నిరుద్యోగులకి ఇట్లా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ మాకు మామూలుగా పునర్వాసం ఏర్పరిచిన తర్వాత R&R ప్యాకేజ్ ప్రకారం ఏవైతున్నాయో అన్నీ మాకు సమకూర్చిన తర్వాత మేము భూమి ఇయ్యనంటలేము. భూమి మా సమకూలంగా మా వల్ల కొంతమంది బాగుపడుతున్నారు. చాలామంది కిందున్న భూములు అందరూ మంచిగా బాగుపడతారు. దానికి మేము చాలా సంతోషిస్తాం. దీంట్లో అడ్డంకులు అనేది మేము ఏదో ప్రాజెక్ట్ని ఆపాలనేది ఎలాంటి మాకు ఉద్దేశం లేదు. మాకు నష్టపరిహారం చేసిన తర్వాత వాళ్ళకి ఇట్లా న్యాయం జరుగుతుంది కాబట్టి దాంట్లో మేము సానుకూలంగానే ఉన్నాం. మా నష్టపరిహారం మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎన్నో ప్రయత్నాలు చేసినాం ఇప్పటి వరకు. ఆ ప్రయత్నాలు అన్నీ కాలేదు కాబట్టి ఏ అధికారి పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు రిలే నిరాహార దీక్ష అనేది ఏర్పాటు చేసినాము. దీనిని ఇంకా మాకు ఇంతలో ఉంది కానీ ఇంకా మాకు ఏదైతే తక్షణమే వచ్చే అధికారులు కానీ ఎవరైనా వచ్చి మాకు ఖచ్చితంగా మాకు పునర్నిర్వాసం అనేది మాకు శంకుస్థాపన చేసేదాకా ఈ రిలే నిరాహార దీక్షను వెనుకకు పోయే సమస్యనే లేదు. ఇంకా తిమ్మపురం మొత్తం గ్రామం మొత్తం ఇంకా చుట్టుపక్కల తండాలు మొత్తం అందరు కలిసి వస్తున్నారు. చాలా పెద్ద ఉద్రిక్తత అవుతుంది. గవర్నమెంట్ మీద ఒత్తిడి పడుతుంది. ఇది ఇప్పుడు న్యూ అనేది కొత్తిళ్లకు న్యూ అనేది పెడుతున్నారు నెంబరు ఎన్నో అని. అది ఎందుకు పెడుతున్నారు ఒక డౌట్ క్లారిఫికేషన్ కావాలి మాకు. న్యూ అనేది ఏంటి? పాత పద్ధతిలో ఎట్లయితే చేసిరో దాని ప్రకారమే చేయొచ్చు కదా. ఇప్పుడు 5 టీంలు అనేది ఉంది, 5 నెంబర్ వేసినప్పుడు ఇప్పుడు 6 నెంబర్ చేయొచ్చు కదా. న్యూ అనేది ఎన్నో ఎందుకు పెడుతున్నారు? అదొకటి డౌట్ క్లారిఫికేషన్ సార్. రేపు పొద్దున కొత్తిళ్ళకి ఇప్పుడు మేము చెప్పనీకి మేము చూడడానికి షో చేసి సర్వే చేస్తున్నారా మరి అనేది ఒకటి మాకు డౌట్గా ఉంది. దాని మీద ఇట్లా మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇంకోటి R&R ప్యాకేజ్ అని చెప్పేసి అని అంటున్నారు కదా. R&R ప్యాకేజ్లో ఇట్లా మా గ్రామానికి ఏమేమి వస్తాయి, ఏం వర్తిస్తాయి, అవి ఒక పూర్తి వివరణ ఇవ్వాలి. అవి మాకు గ్రామ ప్రజలు తెలియజేస్తే ఇవి వస్తాయని ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మాకు కొంచెం ధైర్యం అనేది ఉంటుంది. మనం ఇక్కడ ధర్నా చేయబట్టి 22వ రోజు అవుతుంది. 22 రోజులైనా కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు ఈ మొండి వైఖరి ఎంతైతే మొండిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు ఎన్ని రోజులు అయితే చేసుకుంటారో చేసుకోరి, తిమ్మపురం గ్రామస్తులు చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళే అని ఎట్లయితే మొండిగా ఉన్నారో మన గ్రామస్తులు ఇట్లా ప్రతి ఒక్కరు అందరు పాల్గొని అదే మొండితనంగా మనం ఇక్కడ వాళ్ళు కూర్చోవాలి. అందరం కలిసి కూర్చొని మనం ఈ ధర్నాను విజయవంతం చేయాలి. చేస్తే మాత్రం మంచి ఎన్ని కేసులు వాళ్ళు వీళ్ళు ఇండ్ల నష్టపరిహారం విషయంలో 22 తారీఖు 5వ నెల 2025 రోజున గ్రామంలోకి ఆర్డీఓ గారు వచ్చిరు. ఆర్డీఓ గారు వచ్చి మీకు సంతకాలు పెట్టండి అని చెప్పేసి ప్రామిసర్ నోటు స్టిక్కర్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. ఫైనల్ సంతకాలు పెట్టించుకొని ఆ రోజుకి ఈ రోజు 3 నెలలు దగ్గరికి వస్తుంది. ఒక 30 కోట్ల రూపాయలు వేసిండు. ఆ 30 కోట్ల రూపాయలు అనేది ఆ 30 కోట్ల మందం సంతకాలు పెట్టించుకుంటే సరిపోయేది. కానీ ఈరోజు ఊరు మొత్తం గ్రామస్తులతోటి ఒక చీటింగ్ చేసి ఈరోజు ఆర్డీఓ గారు ఈయన కలెక్టర్ గారు ఒక డ్రామా ఉద్దేశం సృష్టించి
తిమ్మపురం గ్రామస్తులను అందరితోటి సంతకాలు పెట్టించుకొని ఈరోజు మోసం చేసిరన్నమాట. నూతన గ్రామాన్ని వెంటనే నూతన గ్రామాన్ని వెంటనే నూతన గ్రామాన్ని వెంటనే ఏడ వీడియో గిట్ల గిట్ల వాసి చూస్తావా